జయ జయ హే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కొంతకాలంగా రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో విద్యానగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి రామయ్య కుమార్తెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామయ్యను శాలువాతో సన్మానించిన సీఎం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా పడింది. వచ్చే నెల 2వ తేదీన లోగోను ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా వేశారు. రాష్ట్ర గీతాన్ని మాత్రమే జూన్ 2వ తేదీన యథావిధిగా ఆవిష్కరించబోతున్నారు. ఏపీలో కొత్తగా ఇప్పుడు స్టిక్కర్స్ వార్ మొదలైంది. బైకులు, కార్ల మీద తమ అభిమాన నాయకుల పేర్లతో స్టిక్కర్లు అంటించుకోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. పిఠాపురంలో మొదలైన ఈ స్టిక్కర్ వార్ రాష్ట్రమంతా కూడా పాకింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్స్ తో హల్చల్ చేశారు. ఇది కాస్త బాగా వైరల్ అయింది. దీంతో వైసీపీ అభిమానులు కూడా కౌంటర్ గా డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ స్టిక్కర్స్ వేయించారు. బైకులు, కార్ల నంబర్ ప్లేట్లపై స్టిక్కర్స్ తో హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు స్టిక్కర్స్ రచ్చ వైరల్ గా మారింది. హైదరాబాద్ లో సెక్రటరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్నెస్ స్పా సెంటర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా సైఫాబాద్ పోలీసులు వెల్లడించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి బెంగళూరు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఎయిర్పోర్ట్ లోనే ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజంలో నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని మోదీ ద్వేషపూరిత అన్పార్లమెంటరీ ద్వారా ఆయన ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించుకున్నారని అన్నారు. జూన్ 1న లోక్సభ తుది దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ ఓటర్లకు ఆయన బహిరంగ లేఖ రాశారు. జమ్మూ కాశ్మీర్ లోని అఖ్నూర్ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో 21 మంది మృతి చెందగా 69 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని శివక్రోహి నుంచి భక్తులతో బయలుదేరిన ప్రైవేట్ బస్సు 200 అడుగుల లోతుతో పడిపోయింది. అయితే దీంతో స్పాట్ లోనే 21 మంది చనిపోయారు. బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జూన్ 2న వెస్టిండీస్ యుఎస్ వేదికలపై T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమవుతోంది. జూన్ 2న మెగా టోర్నీ మొదలైన 5న భారత్ తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగబోతోంది. ఈ మ్యాచ్ కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. 3 వారాల క్రితమే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. హీరోయిన్ నివేదా పేతురాజ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆమె డ్రైవ్ చేస్తున్న కారును పోలీసులు ఆపి డిక్కీ తెరవమంటే నివేదిక ఒప్పుకోదు. అర్థం చేసుకోండి, నా పరువుకు సంబంధించిన విషయం అంటూ వాదిస్తుంది. ఇక్కడే కాస్త డీటెయిల్ గా చూస్తే పోలీసులు బూట్లు వేసుకోలేదు, చెప్పులతో నిల్చున్నారు. దీంతో ఇది పబ్లిసిటీ స్టంట్ అని ప్రచారం కోసం నివేదిక పేతురాజ్ చేసిన వీడియో అని విమర్శలు చేస్తున్నారు.